హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ప్రధాన న్యూస్ పేపర్లోని వార్తలను చూసుకున్నట్లయితే, కొత్త ప్రభుత్వంలోనే DSC పరీక్షలు వాయిదా వేసిన విద్యాశాఖ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం, పూర్తయిన వెంటనే తదుపరి తేదీలు, కొత్త సర్కారు వచ్చాకే మళ్ళీ పరీక్షలు అంటూ DSCకి సంబంధించి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ DSC పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అయితే వెల్లడించడం జరిగింది. DSCకి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న DSC టీచర్ పోస్టుల పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య జరగనున్న ఈ పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు నిర్వహించే అవకాశం లేదు. మొత్తం 5089 పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. వాటిని భర్తీ చేయడానికి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేసింది. ఇవన్నీ జరిగిపోయాయి. అర్హత ఉన్న వారంతా పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కారణంగా చూపి విద్యాశాఖ వాయిదా వేయడంతో ఇక కొత్త ప్రభుత్వంలోనే అనే స్పష్టత ఏర్పడింది. తదుపరి తేదీలను ఖరారు చేసిన తర్వాత సమాచారం ఇస్తామని విద్యాశాఖ చెప్పినా కొత్త ప్రభుత్వంలోనే ఈ ప్రక్రియ పునఃప్రారంభం అవుతుందని తేలిపోయింది అంటూ DSCకి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇక నిన్న హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూడడం జరిగింది. పరీక్షల వాయిదానే కారణమంటున్న అభ్యర్థులు వందలాది మంది రోడ్లపై బైఠాయించి ఆగ్రహం. కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కేసీఆర్ KTR డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అర్ధరాత్రి 1 గంట దాటిన ఆందోళన. అమ్మ నష్ట జాతకురాలిని అని సూసైడ్ నోట్లో ప్రవళిక పేర్కొనడం జరిగింది. మొన్న గ్రూప్ 2 నేడు DSC వాయిదా వేసిన సర్కార్. దీంతో మనస్తాపం చెందిన ప్రవళిక హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, డెంగ్యూ కేసుల్లో తెలంగాణ 8వ స్థానం. రాష్ట్రంలో 8054 మంది పాజిటివ్. మరణాల సంఖ్య 0గా చూపిస్తున్న సర్కార్. కేరళలో అత్యధికంగా 9707 కేసులు నమోదైనట్లు డెంగ్యూకు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. డెంగ్యూ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. మట్టి బిడ్డల ఇలవేల్పు బతుకమ్మ పండగ రానే వచ్చింది. తీరొక్క పూలతో దీనమొక్క తీరుగా 9 రోజులు బతుకమ్మను పేర్చి ఆడిపాడే ఆడబిడ్డల సంబరాలు శనివారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు కానున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, అంతర్జాతీయ అవార్డుకు వెలుగు కార్టూనిస్టు ఎంపిక అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ అవార్డుకు వెలుగు కార్టూనిస్టు జక్కుల వెంకటేష్ ఎంపికయ్యారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఓస్టెన్ నిర్వహించిన 55వ వరల్డ్ గ్యాలరీ ఆఫ్ కార్టూన్స్ అవార్డుకు వెంకటేష్ ఎంపిక కావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టి డైలీ జాబ్ అప్డేట్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.